3వ వాక్యము 4వ వాక్యముని చదవండి. 2వ దినవృత్తాంతము 9వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యము. షేబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను. And when the queen of Sheba had seen the wisdom of Solomon, and the house that he had built, and the meat of his table, and the sitting of his servants, and the attendance of his ministers, and their apparel, his cupbearers also, and their apparel, and his ascent by which he went up into the house of the Lord, there was no more spirit in her. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. షేబా దేశపు స్త్రీ విస్మయమునందున ఒక కార్యముని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఎందుకు షేబా దేశపు యొక్క స్త్రీని గురించి మనం చదువుతున్నామంటే, యేసు ప్రభు ఈ షేబా దేశపు స్త్రీని గురించి ఆయన చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయమునకు వచ్చినట్లయితే, విమర్శన దినమునందు ఆమె మనల్ని న్యాయం తీర్చును, ఈ తరము వారిని న్యాయం తీర్చునని చెప్పుచున్నారు. 12వ అధ్యాయము 42వ వాక్యముని చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వాక్యం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. The queen of the south shall rise up in the judgment with this generation, and shall condemn it, for she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon, and behold, a greater than Solomon is here. సొలొమోను యొక్క జ్ఞానముని వినుటకే షేబా దేశపు యొక్క రాణి ఆమె ఎక్కడో నుండి లోకం యొక్క అంతము ఆ చివరిలో నుండి ఆమె సొలొమోను యొక్క జ్ఞానముని వినుటకు వచ్చినట్లయితే ఈ తరము వారిని ఆమె న్యాయం తీర్చునని చెప్పుతున్నారు. ఏ విషయంలో అంటే, సొలొమోను యొక్క జ్ఞానముని వినుటకే అంత దూరం ప్రయాణము చేసి వచ్చినట్లయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు తేటగా చెప్పుచున్నారు. అంటే సొలొమోను యొక్క జ్ఞానము కంటే యేసు ప్రభుని గురించి వినుచున్న కార్యములు ఇంకనూ శ్రేష్టమైనవి కాబట్టి ఆయన యొద్దకు వచ్చుచున్న విషయములలో మనము న్యాయం తీర్చబడకుండా ఉండవలనంటే సొలొమోను కంటే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారని ఒక విశ్వాసము కలగాలి. సొలొమోను ఏ విషయంలో గొప్పవాడో వాటిని గురించి ఈ షేబా దేశపు స్త్రీ ఈ దినవృత్తాంతములో చెప్పి ఉన్నది. ఏ కార్యములలో గొప్పవాడై ఉన్నాడు అనే విషయమని చెప్పి ఆమె విస్మయం నొందింది. వాటన్ని విషయములలోనూ యేసు ప్రభు దానికంటే సొలొమోను కంటే గొప్పవాడని మనం ధ్యానించి మనము కూడా ఆయన ఎదుట ఎల్లప్పుడూ త్వరపడి ఆయన ఎదుట రావుటకు ఆయన ఎద్దకు రావుటకు మనము త్వరపడుచునే ఉండవలను. లేకపోతే ఆ షేబా దేశపు రాణి మనల్ని న్యాయం తీర్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ఎవరైనా నన్ను ఈ షేబా దేశపు రాణి న్యాయం తీర్చడానికి అవకాశం లేదు అని ఎవరైనా చెప్పగలరా? దేవుని యొక్క జ్ఞానముని వినుటకు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చుచున్న విషయములలో నేను ఎంత మాత్రమును నిర్లక్ష్యముగా లేను. ఆయన యొక్క జ్ఞానముని వినుటకు ఆమె కంటే అధికమైన వాంఛతో, మిక్కిలి వాంఛతో, కోరికతో దేవుని సన్నిధానమునకు నేను వచ్చుచున్నాను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? కొందరు ఉండవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దినవృత్తాంతమునకు మనం వచ్చినట్లయితే ఏ కార్యములని గురించి విస్మయమనుంది ఉన్నదో వాటన్నిటి విషయంలో యేసు ప్రభు మిక్కిలి గొప్పవాడు. మొట్టమొదటిగా మనం ధ్యానించినట్లయితే 4వ వాక్యముని మరలా ఒకసారి చదవండి. అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, and the meat of his table, and the sitting of his servants.
అతని బల్ల మీద ఉన్న భోజన పదార్థములని గురించి షేబాదేశపు స్త్రీ విస్మయమునంది ఉన్నది. ఒక మనిషి బల్ల మీద ఉన్న ఆహారములన్నిటినీ చూసినట్లయితే ఆమె ఒక దేశము యొక్క రాణి. ఆమె యొక్క అంతఃపురములో చూడని ఆహారం ఉంటుందా సొలొమోను యొక్క అంతఃపురంలో? ఆమె కూడా ఒక రాణిగా అన్ని విధములైన ఆహారముని సమృద్ధిగా తనకు కూడా దొరుకుతున్నది. అన్ని విధములైన ఆహారములు దొరుకుతున్నది. కానీ సొలొమోను యొక్క భోజన బల్లలో ఉన్న ఆహారముని చూసినట్లయితే వాటిని చూసి ఆమె విస్మయమునంది ఉన్నది. అంటే ఆ ఆహారం అన్నీ కూడా సొలొమోను యొక్క జ్ఞానముని అవి బయలుపరిచి ఉన్నది. సొలొమోను యొక్క సమృద్ధిని కాదు, సొలొమోను యొక్క జీవితంలో ఉన్న ఎంత సమృద్ధిగా ఉన్నాడనే కాదు, కానీ సొలొమోను యొక్క జ్ఞానముని అవి బయలుపరుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని మనము ధ్యానించి చూసినట్లయితే దేవుడు యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు అని చెప్పినప్పుడు సొలొమోను యొక్క జ్ఞానముతో పెట్టబడి ఉన్న ఆహారమే షేబాదేశపు రాణిని విస్మయమునందించినట్లయితే యేసు ప్రభు యొక్క బల్ల మీద ఒక ఆహారం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన యొక్క బల్ల మీద పెట్టబడుచున్న ఆహారము ఆశ్చర్యముగా ఉన్న ఒక ఆహారముగా ఉంటుంది. ఆయన యొక్క సొలొమోను యొక్క బల్ల మీద పెట్టబడి ఉన్న ఆహారములు అన్నీ చూసినట్లయితే ఒకవేళ కూరగాయలో, లేకపోతే ఆకుకూరలో, లేకపోతే ఇంకా వేరే మాంసములో ఏదైనా వేరే వాటిని తీసుకుని వచ్చి ఇతరులని పోషించి తృప్తి చెందించాలని జ్ఞానముతో ఆ భోజన బల్లని నింపి ఉంటాడు. కానీ యేసు ప్రభు యొక్క భోజనపు బల్లను చూసినట్లయితే ఆయనే జీవ ఆహారముగా మారి వచ్చి అన్నారు. ఆయనే ఆహారముగా మార్చబడి తానే జీవించుచున్న ఆహారముగా మార్చబడి ఉన్నారు. ఒకవేళ సొలొమోను యొక్క భోజనపు బల్లలో చూసినట్లయితే ఆయన యొక్క ఆహారముల అన్నిటి ద్వారా ఆరోగ్యము కలిగి, ఆయన యొక్క ఆహారముల ద్వారా స్వస్థత కలిగి, ఆయన యొక్క ఆహారముల ద్వారా మంచి బలము పొందుచున్నవాడుగా ఉండవచ్చు. వాటిని చూసినప్పుడు ఈ షేబాదేశపు రాణి విస్మయమునందింది భోజనపు బల్లని. ఒక సొలొమోను యొక్క భోజనపు బల్లలోనే అంత ఆశ్చర్యపడుచున్న కార్యములు ఉన్నట్లయితే యేసు ప్రభు యొక్క భోజనపు బల్లలో ఆయనతో కూడా మనం భోజనము చేయవారుగా ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన యొక్క జీవముని మనం ఆయనతో కూడా తిని త్రాగుచున్నప్పుడు ఆయన యొక్క జీవముని మనకి ఇచ్చిస్తున్నారు. ఆయన యొక్క భోజనపు బల్ల అని చెప్పినట్లయితే కృత నిబంధన కాలమునకు వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క భోజనపు బల్ల అని చెప్పినప్పుడు ఆయన మరణించుటకు మునుపు శిష్యులందరితో కలిసి ఆయన ప్రభు బల్లలో పస్కాని ఆచరించిన విధానమే ఆ భోజనపు బల్ల. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని గురించి 4 స్వార్థల్లోనూ మనం చదువుతున్నాం. యేసు ప్రభు యొక్క భోజనపు బల్ల. ఆయన రొట్టెని ద్రాక్షరసముని తీసుకొని రొట్టెని విరిచి ఇది నా యొక్క శరీరమై ఉన్నదని చెప్పుచున్నారు, ద్రాక్షరసముని ఇచ్చుచు ఇది నా రక్తమై ఉన్నది అని చెప్పుచు ఇందులో పాలు పొందుతున్న వారు నిత్య జీవము గలవారని చెప్పుచున్నారు. సొలొమోను యొక్క భోజనపు బల్లలో ఒకవేళ తృప్తి కలిగి సంతోషం పొందవచ్చు. సొలొమోను యొక్క భోజనపు బల్లలో తాను రుచికరమైన ఆహారముల ద్వారా ఆరోగ్యములని పలు రకములుగా ఎంతో సంతోషముని కలిగించుచున్న ఆహారముగా ఉండవచ్చు. కానీ యేసు ప్రభు యొక్క భోజనపు బల్లలో నిత్య జీవం ఉంటుంది. అక్కడ సాధారణముగా రొట్టెయు ద్రాక్షరసముని ఇచ్చుచున్నారు, కానీ దానిని తన యొక్క శరీరముగా రక్తముగా ప్రతి ఒక్క మనిషికి దానిని పంచి ఇచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భోజనపు బల్ల అనే విషయమునకు వచ్చినట్లయితే ఎస్తేరు గ్రంథంలో చదివినప్పుడు ఆ రాజు ఒక విందు చేసి అన్నాడు. ఆ విందులో ప్రతి
ఒక్కరుకును సమానముగా రాజస్థితికి తగిన విధముగా సమానముగా పంచబడి ఉన్నదని రాయబడి ఉన్నది. చదవండి, 1 అధ్యాయము 7వ వాక్యముని చదవండి, 7-8. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను. And they gave them drink in vessels of gold, the vessels being diverse one from another, and royal wine in abundance, according to the state of the king. And the drinking was according to the law. None did compel, for so the king had appointed to all the officers of his house, that they should do according to every man's pleasure. వారి వారి యొక్క స్థితికి తగిన విధముగా వారు కోరినట్టే పంచబడి ఉన్నదే తప్ప ఎవరినూ బలవంతము చేయబడలేదు. ఆ విందు రాజస్థితికి తగిన విధముగా పంచబడి ఉన్నది, పక్షపాతమే లేదు. ఆ విందులో పాలు పొందిన వారికి ఏ పక్షపాతమును లేదు. సొలొమోనుకి అంతఃపురములో కూడా చూసినట్లయితే ఆ భోజనపు బల్లని ఆమె చూసినప్పుడు విస్మయమనంది ఉండొచ్చు. ఎందుకంటే భోజనపు బల్లలో ఒక్కొక్కరి యొక్క స్థానము, ఒక్కొక్కరి యొక్క అంతస్తు, ఒక్కొక్కరి యొక్క పరిస్థితిని బట్టి పాత్రలు అన్నీ మార్చబడుతూ ఉంటాయి. కొందరికి బంగారు పాత్రతో, కొందరికి వెండి పాత్రతో, కొందరికి ఇత్తడి పాత్రములతో, ఇలా వారి వారి యొక్క స్థితిని బట్టి పాత్రలు, అందులో ఉన్న వస్తువులు, అందులో ఉన్న ఆహారములు మార్చబడుతూనే ఉంటుంది. కానీ సొలొమోను యొక్క భోజనపు బల్లన్ని చూసినప్పుడు ఆమె ఎందుకు విస్మయమునంది అన్నదంటే, ఏ రాజు యొక్క అంతఃపురములో లేని విధముగా అందరికీ సమానమైన ఒక భోజనముగా అక్కడ కనబడి ఉండొచ్చు. ఆమె విస్మయం అందడానికి కారణము ఎవరునూ సొలొమోను యొక్క అంతఃపురములో తక్కువైన వారు కారు. సొలొమోను యొక్క అంతఃపురంలో ఉన్న భోజనపు బల్లలో పక్షపాతమే లేని ఒక భోజనముని అక్కడ చూడవచ్చు. అందుకే మన యొక్క సంఘములో కూడా భోజనము అనే విషయమునకు వచ్చినట్లయితే ఎవరికునూ పక్షపాతము లేదు. ఒకవేళ లోకములో ఒక గొప్ప అంతస్తుతో, మంచి పొజిషన్లో, ఒక మంచి హోదాతో ఉండవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క అంతఃపురములో వచ్చినట్లయితే ప్రతి మనుషులు దేవుని ఎదుట సమానమైన వారే. ఎవరికునూ పాత్రలు మారవు. ఒకరు వచ్చినట్లయితే వేరే పాత్ర, మరొకరు వచ్చినట్లయితే వేరే పాత్ర, ఏ పాత్రను మారవు. సొలొమోను యొక్క భోజనపు బల్ల విస్మయమనందించిన విధముగా కనబడి ఉన్నది. షేబా దేశపు స్త్రీ ఒకవేళ సొలొమోను యొక్క బల్లలో వ్యత్యాసముని చూసి ఉన్నట్లయితే అవన్నీ సాధారణమే కదా, అందరూ చేయించున్న కార్యమే కదా, అందరూ ఇలాగే కదా ఉంటారు అని అనుకుని నార్మల్గా ఉండి ఉండొచ్చు. కానీ సొలొమోను యొక్క జ్ఞానములో పక్షపాతము లేదు. ఈ జ్ఞానము చూసి విస్మయమునంది ఉన్నదని చెప్పడానికి యాకోబు రాసిన పత్రికలో వచ్చినట్లయితే ఆ జ్ఞానములో కూడా పక్షపాతము లేదు. చదవండి, 3వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. But the wisdom that is from above is first pure, then peaceable, gentle, and easy to be entreated, full of mercy and good fruits, without partiality and without hypocrisy. పై నుండి వచ్చుచున్న జ్ఞానము పక్షపాతమైనను ఏ వేషధారణైనను లేనిదై ఉన్న జ్ఞానమే పై నుండి వచ్చుచున్న జ్ఞానం. సొలొమోను యొక్క జ్ఞానముని చూసి ఆమె విస్మయమనందటానికి కారణము, లోకములో ఉన్న లోకస్తుల యొక్క జ్ఞానం వచ్చి వారి వారి యొక్క అంతస్తులు, వారి వారి యొక్క గొప్పతనములు, వారి వారి యొక్క అనుభవము, వాటిని బట్టి ఒక్కొక్కరిని బట్టి జ్ఞానముగా నడుచుకుంటారు. కానీ పైనుండి వచ్చుచున్న జ్ఞానములో పక్షపాతమే లేదు. పైనుండి వచ్చుచున్న జ్ఞానములో అందరూ సమానమైన వారే, అందరూ
దేవుని యొక్క జనులైన వారే. ఇదే సొలొమోను యొక్క అంతఃపురములో భోజనపు బల్లని చూసినప్పుడు ఆమె విస్మయమునందడానికి కారణము పక్షపాతమే లేని ఒక భోజనమని చూసి ఉంటుంది. యేసుప్రభు యొక్క బల్లలో కూడా పక్షపాతం లేదు. యేసుప్రభు యొక్క బల్లలో, ఆ సొలొమోను యొక్క బల్లలో పక్షపాతం లేని ఆహారం ఇవ్వబడిన మరణం ఉంటుంది. కానీ యేసుప్రభు యొక్క బల్లలో పక్షపాతము లేదు. అందరికీ ఆయన యొక్క శరీరం ఇవ్వబడుతున్నది, అందరికీ ఆయన రక్తం ఇవ్వబడుతున్నది. కానీ వారికి మరణం లేదు, నిత్య జీవం గల వారుగా మారుతున్నారు. సొలొమోను యొక్క భోజనపు బల్ల అంత శ్రేష్టముగా ఆమె యొక్క దృష్టికి కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్లుప్తంగా చెప్పాలని కోరుచున్నాను. రెండవదిగా దినవృత్తాంతములకు వచ్చినట్లయితే అక్కడ సొలొమోను యొక్క భోజన బల్ల మాత్రమే కాకుండా వారి యొక్క సేవకుల యొక్క ఇళ్ళు చదవండి. అతని సేవకులు కూర్చుండుటను, అసలు కూర్చుండుట ఇంగ్లీష్లో, and the sitting of his servants. రాజుల గ్రంథంలో చదవండి. మొదటి రాజులు 2వ రాజు చదవండి. 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయము 4-5 వాక్యములని చదవండి. శివరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను. And when the queen of Sheba had seen all Solomon's wisdom and the house that he had built, and the meat of his table, and the sitting of his servants. సేవకులు కూర్చొని ఉన్న పీఠములు, ఇతర భాషల్లో వారికి ఇల్లు అని రాయబడి ఉన్నది. వారు ఉన్న నివాసము చేయుచున్న స్థలములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి ధ్యానించి చూసినట్లయితే సొలొమోను ఈ సేవకులు కూర్చొని ఉన్న స్థలములో కూడా వ్యత్యాసము చూపించలేదు. ఆ సేవకులు కూర్చొని ఉన్న స్థలములు, వారు కూర్చొని ఉన్న స్థలములను చూసినట్లయితే వాటిని కూడా ఉన్నతముగా దేవుడు ఆ స్థలమును నియమించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఎందుకు చెప్పుచున్నారంటే, సొలొమోను తాను తన యొక్క సింహాసనముని ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ తనకు సమానముగా వారిని కూర్చుండబెట్టి తనకు సమానముగా వేరే ఒక సింహాసనములో, వేరే ఒక పీఠములో వారికి ఇచ్చి ఉండవచ్చేమో కానీ తన యొక్క సింహాసనముని ఇవ్వలేదు. సొలొమోను కంటే యేసుప్రభు ఎందుకు గొప్పవాడంటే ఆయన తన యొక్క సింహాసనమునే మనకిచ్చి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మనము చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంలో జయించిన వానిని నాతో కూడా నా యొక్క సింహాసనమునందు కూర్చుండబెట్టుదనని చెప్పుచున్నారు. వేరే ఒక సింహాసనముని ఇస్తానని చెప్పలేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఎందుకు మారి ఉన్నారంటే ఆయన తన యొక్క సింహాసనమునే మనకిచ్చుచున్నవారు. 3వ అధ్యాయంలో 21వ వాక్యముని చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించిన వానిని నాతో కూడా నా యొక్క సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సొలొమోను యొక్క సేవకులు కూర్చొని ఉన్న పీఠములు ఒకవేళ సొలొమోను యొక్క సింహాసనమునకు సమానముగా ఉండి ఉండవచ్చు. సాధారణముగా రాజు యొక్క అంతఃపురములలో వారి యొక్క పీఠములు వచ్చి ఒక్కొక్కరి యొక్క స్థానముని బట్టి ఉంటుంది. రాజు యొక్క పీఠములు అందరూ వారి వారి యొక్క స్థానముని బట్టి పీఠములలో కూర్చుంటారు. సొలొమోను ఆ శేబాదేశపు స్త్రీ వచ్చి విస్మయమునంది ఉన్నదంటే వారి యొక్క పీఠములు కూడా విశేషముగానే ఉన్నది. వారి యొక్క పీఠములు కూడా అంత మహిమతో నిండి ఉన్నది. మనం ధ్యానించిన ప్రకారముగా ఆ జ్ఞానము, సొలొమోను యొక్క జ్ఞానముని చూడటానికి వచ్చినప్పుడు ఆ జ్ఞానములో ఉన్న విశేషమని మనం అక్కడ చూచుచున్నాం. యేసు ప్రభు ఎందుకు సొలొమోను కంటే గొప్పవాడంటే ఆయన యొక్క సింహాసనమునే మనకిచ్చుచున్నారు.
ఆయన ఎలా జయం పొంది తండ్రి యొక్క సింహాసనములో కూర్చొని ఉన్నారో మనల్ని కూడా ఆయనతో కూడానే కూర్చోబెట్టుతున్నారు. వేరే ఒక సింహాసనం ఇవ్వట్లేదు. వేరే అనేక సింహాసనములనిచ్చి దానిలో కూర్చోండి అని చెప్పట్లేదు. తన యొక్క సింహాసనమునే మనకిచ్చుచున్నారు. సొలొమోను వచ్చి తనకు సమానమైన వారుగా ఎవరిని చూడలేదు. మిగిలిన వారందరినీ సమానముగా చూచుచున్నాడు, కానీ తను ఒక రాజుగారిని చూచుచున్నాడు. కానీ యేసు ప్రభు ఆయనకు సమానమైన వారుగా మనల్ని చూచుచున్నారు. చెప్పాలంటే ఆయనకు సమానమైన వారుగా ఏ స్థానముని ఇచ్చుచున్నారంటే ఒక పెళ్లి కుమార్తె యొక్క స్థానముని ఇచ్చుచున్నారు. సొలొమోను తన యొక్క సేవకులందరికీ సమానముగా సింహాసనము చేయించిన తన యొక్క భార్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానిని ఎవరికి ఇవ్వలేడు. కానీ యేసుప్రభు అయితే ఎవరికొని ఇవ్వలేని ఒక స్థానముని, సేవకులకి ఏదో వారికి తగిన ఘనతని వారికి తగిన మర్యాదని ఇస్తే చాలని అనుకోకుండా అన్నిటికంటే శ్రేష్టమైన ఒక స్థానము తన యొక్క పెళ్లి కుమార్తెగా, భార్యగా, తన యొక్క శరీరముగానే ఆయన మార్చి ఉన్నారు. తన యొక్క సొంత శరీరముగానే ఆయన యొక్క సింహాసనములో మనల్ని మార్చి ఉన్నారు. ఒకే సింహాసనంలో మనం అందరం ఎలా ఆయనతో కూడా కూర్చుండగలమంటే ఆయన ఆ శరీరమునకు శిరస్సుగా ఉండి, ఆ శరీరమునకు మనమే అవయములుగా ఉండి ఆ సింహాసనములో మనం కూర్చుంటున్నాము. అందుకే శేబాదేశపు స్త్రీ వచ్చి విస్మయమునంది ఉన్నది. ఈ సొలొమోను యొక్క జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానముని చూడటానికి ఎక్కడి నుంచో తూర్పులో నుండి, ఎంతో దూరంలో నుండి ఆమె వచ్చి సొలొమోను యొక్క జ్ఞానముని వినుటకు వచ్చి ఉన్నది. అలాగైతే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు. మనకు నిత్య జీవముని ఇచ్చుచున్న దేవుడు, జీవ ఆహారముగా మారి ఆయన యొక్క భోజన బల్లలో మనల్ని పాలు పొందుటకు ధన్యతని ఇచ్చి ఉన్న దేవుడు. సొలొమోను యొక్క భోజనపు బల్లలో అందరూ పాలు పొందుటకు లేదు. సాధారణమైన ప్రజలు సొలొమోను యొక్క భోజనపు బల్లలో పాలు పొందుటకు లేదు. ఆ అంతఃపురంలో ఉన్నవారు మాత్రమే పాలు పొందగలరు. కానీ మనము దేనికి పనికిరాని వంటి మనము యేసు ప్రభు యొక్క శరీరంలో, రక్తములో పాలివారుగా మారుటకు ఆయన యొక్క బల్లలో పాలు పొందుటకు మనల్ని యోగ్యులుగా మార్చి ఉన్నారు. మనకి యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు కదా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన చెప్పుచున్న కారణమే సొలొమోను యొక్క జ్ఞానమునకే అంత వేగిలపడి ప్రయాసపడి వెళ్ళినట్లయితే సొలొమోను కంటే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు రాలేరు? నిత్య జీవముని తన్ను తానే బలిగా మార్చి ఆహారముగా మనకిచ్చి, రక్తముని శరీరముని మనకిచ్చి నిత్య జీవముని ఇచ్చుచున్న దేవుని యొద్దకు మనం రాలేమా? ఆయన మనల్ని ఘనపరచుచున్న విషయంలో ఆయన తన యొక్క స్థానమని ఇచ్చుచున్నారు. తన యొక్క సింహాసనమనే మనకు వాగ్దానము చేయించినప్పుడు ఆ గొప్ప దేవుని యొద్దకు మనము రాలేమా? లోకంలో చూడండి, గొప్ప గొప్ప నాయకులు ఇప్పుడు కూడా ఇక్కడ సమీపంలో ఏదో మీటింగ్ జరుగుతుంది. వారికి కూడా తన యొక్క స్థానమని ఆ నాయకులు ఇవ్వరు. దానికి తర్వాత కింద ఉన్న స్థానములు ఏదో గొప్పగా వారిని పొగిడినట్లయితే చాలు, వాటి కొరకు ఎంతో త్వరపడి పరిగెత్తుకొని వెళ్ళుచున్నారు. ఈ లోకములో ఉన్న స్థానములకి పరలోక రాజ్యములో దేవుడు మనకు యుగాయుగములుగా, ఏదో కొంతకాలము కాదు, యుగాయుగములుగా యేసు ప్రభుతో ఏలుబడి చేయుచున్న ఒక ధన్యతని మనకు దేవుడు ఇచ్చుచున్నప్పుడు మనం ఎలా మౌనముగా, ఆలస్యముగా, నిర్లక్ష్యముగా, నిర్విచారముగా ఉండగలము? సొలొమోను కంటే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. దానిని విశ్వసించినట్లయితే ఆయనని మనం గణహీనపరచలేము. సొలొమోను కంటే గొప్ప దేవుడు దేవుని సన్నిధానములో ఆయన యొక్క మందిరములో ఉన్నారని గ్రహించినట్లయితే మనం మౌనముగా ఉండలేము. ఆయన యొక్క జ్ఞానమని, సొలొమోను యొక్క జ్ఞానమని ఎవరో చెప్పి ఉన్నారు. సొలొమోను యొక్క జ్ఞానమని గురించి ఆ స్త్రీకి ఎవరో చెప్పారు.
వారు చెప్పిన మాటని విని ఆమె వచ్చి నిజముగా నేరుగా చూసి ఉన్నది. చూసిన తర్వాత చెప్పుచున్నది, నేను చూసిన వాటిలో సగమైనను వారు నాకు చెప్పలేదంటుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను అన్ని వినేశాను, నేను అన్ని కార్యములను విన్నాను, నేను వినని కార్యములు ఏమీ లేదు, ఎందుకు వెళ్ళి చూడాలి? దేవుని యొక్క సన్నిధానమునికి వచ్చినట్లయితే ఆ దేవుని సన్నిధానంలో ఉన్న అనుభవములని చెప్పిన వారి కంటే మనం అనుభవించుచున్నది ఇంకా అధికముగా ఉంటుంది. దేవుని సన్నిధానముని అనుభవించుచున్న అనుభవములు ఇంకా మన యొక్క జీవితంలో శ్రేష్టముగా ఉంటుంది. అందుకే ఈ శేబాదేశపు స్త్రీ మనల్ని న్యాయం తీర్చునని చెప్పుచున్నారు. మూడవదిగా వారి యొక్క వస్త్రములు. చదవండి 2వ దినవృత్తాంతము 9వ అధ్యాయము 4వ వాక్యం మరలా చదవండి. అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెలను అందించువారని వారి వస్త్రములను, and the attendants of his ministers and their apparel, and his cupbearers also and their apparel. అతని ఉపచారులు కనిపెట్టటమును వారి యొక్క వస్త్రములు. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే వారి యొక్క పరిచారకుల యొక్క అటెండెన్స్, వారు వచ్చి పాలు పొందుతున్న విధానం. ఇప్పుడు అటెండెన్స్ అని చూసినట్లయితే మనము వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో పాలు పొందే అటెండెన్స్ని తీసుకుంటే ఎలా ఉంటుంది? రెగ్యులర్గా ఉంటామా? సొలొమోను యొక్క పరిచారకుల యొక్క కనిపెట్టుట, వారు ఎలా కనిపెట్టుచున్నారు చూడండి. సొలొమోను యొక్క పనివారు పరిచారకులు వచ్చి సొలొమోను వచ్చిన తర్వాత వచ్చేవారు కాదు, సొలొమోను రావడానికి ముందే వచ్చి ఉండేవారు. ఆయన యొక్క పరిచారకుల యొక్క కనిపెట్టటమని, నిలబడి ఉండటం కాదు, సొలొమోను కొరకు ఎంతగా కనిపెట్టుచున్నారు. వారు ఆ పరిచారములని చేయటానికి ఎంతగా ముందుగానే సిద్ధపడి వచ్చి కనిపెట్టుచున్నారో వాటిని చూసి ఆమె విస్మయమనుంది అన్నది. ఇప్పుడు మన యొక్క జీవితంలో ఒక సొలొమోను గురించి, తన యొక్క రాక గురించి కనిపెట్టుచున్నారంటే మనం యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎంతగా కనిపెట్టుచున్నాము. ఇప్పుడు మన యొక్క అలవాటు ఏంటంటే దేవుని సన్నిధానమునకు దేవుడు ముందు వస్తారు, మనం తర్వాత వస్తాం. మనం వచ్చి మన కోసం దేవుడు వెయిట్ చేయాలి. మా జనులు వస్తారు, ఒక అరగంట తర్వాత వస్తారు. 10:30కి కూటం స్టార్ట్ అవుతే మా జనులు ఒక 11:30 అలా దాటిన తర్వాత వస్తారు. అంతవరకు నేను కనిపెట్టాలి అని వెయిట్ చేస్తూ ఉండాలి. దేవుణ్ణి అంతగా గణపరుస్తున్నాం మనం. ఈరోజు 10:30కి అంతా వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. 10:30కి నేను స్తోత్ర పాటు ప్రారంభించినప్పుడే వచ్చేసానని చెప్పేవారు. మిగిలిన వారందరి కోసం దేవుడు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను యొక్క అంతఃపురంలో ఆ శేబాదేశపు రాణి విస్మయమునందున కారణం ఏమిటంటే, సొలొమోను వచ్చి కూర్చున్న తర్వాత సేవకులు రాలేదు, వారే ముందు వస్తున్నారు, వారే వచ్చి కనిపెట్టుచున్నారు. మన జీవితంలో ఆలస్యంగా రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ అన్నిటికంటే దేవునిని మనం ఎంత ఘనపరచుచున్నామనే విషయం దానిలో కనబడింది. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఉన్నారు, దేవుడు వచ్చి అక్కడ మనల్ని ఆశీర్వదించవలనని ఆయన త్వరపడి వచ్చుచున్నారు. నా జనులు వచ్చుదురు, ఆయన యొక్క సన్నిధానంలో వారు నా యుద్ధకు వచ్చినప్పుడు వారిని నేను ఆశీర్వదించవలనని దేవుడు త్వరపడి వస్తున్నారు. మనం కొంచెం లేటుగా వస్తాం. మనకు చాలా పనులు ఉంటాయి, మనకు చాలా ఎన్నో కార్యాలు ఉంటాయి. అన్నిటినీ వదిలేసి దేవుని దగ్గరికి రావాలి. దేవుడికి పనే లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క కారణాలన్నీ ఇలాగే ఉంటాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ వారి యొక్క కనిపెట్టటమని, వారి యొక్క వస్త్రములని చూసి కూడా విస్మయమనుంది. వస్త్రములని చెప్పినట్లయితే ఇప్పుడు వారి యొక్క పరిచారకులందరూ రకరకాలుగా వస్త్రాలు వేసుకున్నారు అనుకోండి, విస్మయం పొందిద్దా?
వీరు ఒక్కొక్కరు వారి వారి యొక్క గొప్పతనములను చూపిస్తున్నారు, రకరకాలుగా ఉన్నారు అని చెప్పి తిట్టుకోవచ్చు, విస్మయమనందదు. మన సంఘముల్లో అందరినీ తెల్లని వస్త్రముని ధరించుకొని రండి అని చెప్పడానికి కారణం ఏమిటంటే వ్యత్యాసము లేకుండా ఉండటానికి. దేవుని యొక్క సన్నిధానమునికి వచ్చినప్పుడు అలంకరించుకొని పలు రకములైన రంగు వస్త్రములని ధరించుకొని మన యొక్క గొప్పతనములని బయలుపరచడానికి దేవుని సన్నిధానము కాదు. దేవుడు గొప్పవాడు, మేమందరమును ఆయన యొక్క జనులమని సమానముగా బయలుపరచటకే తెల్ల వస్త్రముని ధరించుకొని రండి అని చెప్పుచున్నాం. తెల్లని వస్త్రముని ధరించుకొని వచ్చినప్పుడు వ్యత్యాసం ఉండదు. అందరూ తెల్లని వస్త్రములో ఉన్నప్పుడు దైవీకమైన ఒక అనుభవం కలుగుతున్నది. కానీ వేరే వస్త్రములని ధరించుకొని వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వాటి యొక్క విలువ ఎంత, వాటి రేట్ ఎంత, ఎలా ఎక్కడ కొన్నారు, ఏ షాపులో కొన్నారు, బంగారము వెండి అన్నిటినీ ధరించుకొని వచ్చి చాలా బాగుంది, ఇంకా దేవుని గురించి మాట్లాడరు కదా. దేవుని యొక్క నామముని మహిమపరచకుండా వేరే వాటిని, సొంత కార్యములని, సొంత అలంకరణని మహిమపరచకుండా దేవుని సన్నిధానములో దేవుడు మాత్రమే మహిమపరచబడాలనే ఉద్దేశంతోనే వస్త్రములని గురించి కూడా మేము మిక్కిలి జాగ్రత్తగా ఉన్నాము. సొలొమోను యొక్క పనివారు, పరిచారకుల యొక్క వస్త్రములు, వాటిని చూసి కూడా ఆమె విస్మయమనంది, ఆశ్చర్యపడింది. సొలొమోను తన యొక్క వస్త్రములు తెల్లవిగా ఉన్నదని ఎందుకు చెప్పుచున్నామంటే ఇదే సొలొమోనే తన యొక్క సామెతలో చెప్పుచున్నాడు, మీ యొక్క వస్త్రములు ఎల్లప్పుడూ తెల్లవిగా ఉండవలెనని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే ఈ తెల్లని వస్త్రములో ఒక శ్రేష్టత, ఇది ఒక పరిశుద్ధతకు సూచన. ఇది వచ్చే తెల్లని వస్త్రం అనేది సమాధానము కలిగి ఉండటకు సూచన. తెల్లని వస్త్రము ఒక ఐక్యత గలది. అందుకే వస్త్రం విషయంలో కూడా విస్మయమనంది ఉన్నారు అని ఆ షేబా దేశపు స్త్రీని గురించి చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొలొమోను యొక్క అంతఃపురములో వారిని చూసి వీరిని చూసి వస్త్రములని మార్చుకోలేదు. సొలొమోను దేనిని కోరుకొనుచున్నాడో ఆ వస్త్రముని ధరించుకొని వచ్చారు. కొన్ని సందర్భంలో చూసినట్లయితే వస్త్రముల విషయమునకు వచ్చిన వెంటనే ఫారిన్లో ఇలా వేసుకుంటున్నారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటున్నారు కదా. మన యొక్క జీవితంలో వస్త్రము కూడా దేవుని నామముని మహిమపరచాలి. వస్త్రము కూడా సొలొమోను కంటే గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నారు అనే విషయముని బయలుపరచాలి. దేవుని యొక్క సన్నిధానములో నేను గొప్పవాడునని కాదు, అందరికంటే గొప్ప దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఉన్నారనే విషయముని మన యొక్క వస్త్రము కూడా బయలుపరచాలి. మన యొక్క వస్త్రము కూడా తెల్లవిగా ఉండి వాటిని బయలుపరచాలి. వాటిని చూసి ఆమె విస్మయం నంది ఉన్నది. చివరిగా చదవండి 4వ వాక్యముని మరలా చదవండి. యెహోవా మందిరం ముందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లా నేను అంతకు ముందు అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం ఉంది రాజుతో ఇట్లా నేను చాలు. వారు ఆయనకు గిన్నెలని అందించుచున్న వారిని, వారి యొక్క వస్త్రములని చూసి, ఆయన అర్పించుచున్న బలులని చూసి విస్మయమనుంది అన్నది. గిన్నెలని అందించుచున్నవారు, పానదాయకులు. దీనిని మనం ధ్యానించి చూసినట్లయితే గిన్నెలని అందించుచున్నవారంటే ఇతరుల యొక్క దాహముని తీర్చుచున్నవారు, రాజు యొక్క దాహముని తీర్చుచున్నవారు.
రాజులకి గిన్నెలని అందించుతున్న వారంటే వారి మీద ఎంతో నమ్మకముగా వారు అందించుచున్న పానము, వారు అందించుచున్న ఏ వస్తువైనను కూడా రాజుకి ఇష్టమైనదిగా, రాజు యొక్క మనసుకు తగిన విధముగా అవి మారుచున్న ఒక అనుభవం. గిన్నెలని అందించుచున్నవారు. యేసుప్రభుని చూసినట్లయితే సొలొమోను తన యొక్క దాహముని తీర్చుకున్నట్టుకు ఆ గిన్నెలని అందించుచున్న వారి యొక్క వరుసని చూసి, వారి యొక్క వస్త్రములని చూసి విస్మయమునంది ఉన్నది. యేసుప్రభు కొరకు తన్ను తాను పానముగా పోయిచున్న వారు ఎందరో ఉన్నారు. సొలొమోను నిమిత్తము త్యాగము చేసి గిన్నెలని అందించుటకు వారు కనిపెట్టుచున్నారు. అంటే ఆ పాత్రలో సొలొమోను యొక్క దాహముని తీర్చవలనని వారు తమ్మును పానముగా మార్చలేదు, పానబలిగా వారు మార్చబడలేదు. కానీ యేసు ప్రభు నిమిత్తము తమ్మునే పాన బలిగా మార్చిన వారు ఎందరో ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కూడా తన యొక్క జీవితం గురించి చెప్పుచున్నాడు. నన్ను నేను నీ పానబలిగా నన్ను నేను పోయిచున్నానని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములని బట్టి చూసినట్లయితే వీటన్నిటిని బట్టి విస్మయమునంది ఆశ్చర్యపడినట్లయితే యేసు ప్రభు నిమిత్తము తమ్మును తామే పానముగా పోయిచున్న వారిని చూసి మనం ఆశ్చర్యపడలేమా? తమ యొక్క ప్రాణముతో సహా, తమ యొక్క జీవితమని, తమ యొక్క సుఖభోగములని, తమ యొక్క ప్రతి ఆశ ఇచ్చలు అన్నిటినీ దేవుని కొరకు త్యాగము చేసి పానముగా పోయిచున్న వారిని చూసి మనం ఆశ్చర్యపడలేమా? షేబా దేశపు స్త్రీ గిన్నెలని అందించుచున్న వారిని చూసి విస్మయమునందుచున్నది. మనము యేసు ప్రభు నిమిత్తము తమను తామే బలిగా మార్చిన వారిని గురించి మనం విస్మయమునందాలి. లేకపోతే మనము న్యాయం తీర్చబడుచున్నాం. షేబా దేశపు స్త్రీ వాటిని గురించి విస్మయమునందినట్లయితే మనలో వీటిని గురించిన ఒక ఆశ్చర్యము, చింతలేని వారుగా ఉన్నట్లయితే ఆ రోజు షేబా దేశపు స్త్రీ మనల్ని తీర్పు తీర్చును. అందరినీ కూడా కన్నులు మూసుకుందాము. ఇప్పుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధానము విషయంలో తీర్మానించదము. షేబా దేశపు స్త్రీ మనల్ని తీర్పు తీర్చకూడదు. ఈ తరము వారిని ఆమె వచ్చి తీర్పు తీర్చును. ఎందుకంటే వారు సొలొమోను కంటే గొప్ప దేవుడు ఉన్నారని వారు విశ్వసించలేదు, ఆయనని ఆరాధించలేదు, ఆయనని గణపరచలేదు. సొలొమోను కంటే గొప్ప యేసు ప్రభు ఉన్నారని వారు గుర్తించకుండా ఆయనని గణహీనపరిచి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళైతే అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. వీళ్ళు లేని వారు, మోకాళ్ళ మీద నిలబడలేని వారు దయచేసి లేచి నిలబడండి. దేవుని మనము గణపరచవలను. సొలొమోను ముందు కాదు, సొలొమోను కంటే గొప్ప దేవుని ఎదుట మనం మోకరించుచున్నాము. సొలొమోను కంటే గొప్ప యేసు ప్రభు ముందు మోకరించి ఆయనని సాగిలపడి ఆరాధించుటకు వచ్చి ఉన్నాము. సొలొమోను ఉందే ఆమె ఒక రాజ్యమునకు రాణి, ఆమె కూడా విస్మయమునంది ఉన్నది. ఒక్కసారి యేసు ప్రభు యొక్క గొప్పతనములని తేరి చూడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన యొక్క భోజనపు బల్లని చూడండి. మన యొక్క వ్యాధిని స్వస్థపరచుచున్న ఆహారం అక్కడ ఉన్నది. మన యొక్క రోగములని స్వస్థపరచుచున్న యేసు ప్రభు యొక్క శరీరం అక్కడ ఉన్నది. మన యొక్క పాపములని కడిగి మనల్ని పవిత్రులుగా మార్చి నీతిమంతులుగా చేసి శాపముని తొలగించిన రక్తం అక్కడ ఉన్నది. యేసు ప్రభు యొక్క భోజనపు బల్ల చూడండి. మరణముని తొలగించి నిత్య జీవముని ఇచ్చి ఉన్న భోజనము ఆ బల్లలో కనబడుచున్నది. ఆ స్త్రీ ఆ సేవకుల యొక్క వరుసని, వారి యొక్క పీఠములని చూసి విస్మయమునంది ఉన్నది. మనకు దేవుడు ఎంత గొప్ప స్థానమని ఇచ్చి ఉన్నారు. ఉన్నతములలో 3వ ఆకాశములో ఆయనతో కూడా, 3వ ఆకాశం యేసు ప్రభుతో కూడా సింహాసనములో యుగాయుగములు ఏలుబడి చేయుచున్న స్థానమని ఇచ్చి ఉన్నారు. సొలొమోను యొక్క పీఠములు ఆయనకు క్రిందే ఉన్నవి.
కానీ ఆయనకి సింహాసనం అనే దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఈరోజు యేసుప్రభుని ఆశ్చర్యముగా అద్భుతముగా చూసి దేవుని ఆరాధించవలను. ఆయన మిక్కిలి గొప్ప దేవుడై మన మధ్యలో ఉన్నారు. మిక్కిలి సొలొమోను యొక్క సేవకుల యొక్క వస్త్రములు శ్రేష్టమైనదిగా కనబడి ఉండవచ్చు, కానీ మనకు దేవుడు ఎన్ని వస్త్రములను ఇచ్చి ఉన్నారు. రక్షణ వస్త్రములు, మహిమ కలిగిన వస్త్రములు. ఆదాము పోగొట్టుకుని ఇలా మహిమ వస్త్రములని దేవుడు మనకిచ్చుచున్నారు. నీతి వస్త్రములను ఇచ్చుచున్నారు. ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చుచున్నారు. సన్నపదార వస్త్రములను ఇచ్చుచున్నారు. ఎన్ని శ్రేష్టమైన వస్త్రములు, విలువైన వస్త్రములని దేవుడు మనకిచ్చుచున్నారు. హల్లెలూయా. వారు ఆయన కొరకు కనిపెట్టుచున్నారు. మనము కూడా యేసు ప్రభువు యొక్క రాకడ కొరకు దేవుని సన్నిధానములో ముందుగానే వచ్చి ఆయన యొక్క రాక కొరకు కనిపెట్టవాలనే తప్ప ఆయన వచ్చిన తర్వాత మనము రావటము కాదు. దేవుని సన్నిధానములో ఆయన కొరకు కనిపెట్టవలను. మనము ముందుగానే వచ్చి దేవుని కనపరిచి, ప్రభువా మీ కొరకు మేము కనిపెట్టుచున్నామయ్యా. ఈరోజు ఆయన యొక్క నామ మహిమపరచబడవలను. ఒకవేళ మనం అలాగ లేకపోతే ఆ షేబా దేశపు స్త్రీ మనల్ని న్యాయం తీర్చుచున్నది. మనం న్యాయం తీర్చబడే పరిస్థితిలో ఉండకూడదు. మనల్ని సర్వలోకముని న్యాయం తీర్చుచున్న వారుగా మార్చవలనని దేవుడు కోరుచున్నారు. షేబా దేశపు స్త్రీల ద్వారా న్యాయం తీర్చబడాలని మనల్ని దేవుడు కోరట్లేదు. ఈరోజు ఆయనకు గిన్నెలని అందించుచున్నవారు, వారి యొక్క వస్త్రములు. ఈ వస్త్రములు అంటే స్వభావాలని గురించి కూడా మనం ధ్యానించవచ్చు. యేసుప్రభు కొరకు తను తానే పానబలిగా పోయిచున్న వారి యొక్క స్వభావములు ఎంత శ్రేష్టముగా ఉంటుంది. అది ఎంత తగ్గింపు, ఎంత దీనత్వముతో, సాత్వికముతో ఉండవలనని దేవుడు కోరుచున్నారు. ఆశ్చర్యపడుచున్న విధముగా ఉండవలను. ఈరోజు మనలో కూడా షేబా దేశపు స్త్రీ న్యాయం తీర్చకుండా ఉండుటకు మనలో కూడా అదే అనుభవములు కనబడవలను. సొలొమోను కంటే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆ దేవునికి మనల్ని సమర్పించేదము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. Thank you, Jesus. Shudubika tudubika rabalani arabankarani. Shudubika turabalani arabankarabalaani. Shudubika tudubika turabalaka turaniya. Hallelujah. Ya Yesaya. Shudubika rabalani arabaka turabalani. ఆమేన్. హల్లెలూయా. ఆమేనయ్యా. నిశ్చయముగా మనము షేబా దేశపు స్త్రీ ద్వారా న్యాయం తీర్చబడకుండా ఉండుటకు యేసుప్రభు మిక్కిలి గొప్పవాడైన యేసుప్రభు యొక్క ఆయన యొక్క సన్నిధానంలో నిలబడేవారుగా మనల్ని మార్చాలి. వాటిని తెలుసుకొని వాటి కొరకు ఆయనని పొగడి స్తుతించి ఆరాధించుచున్న వారుగా మనం మార్చబడాలి. అందుకొరకు అందరిని దేవుని స్తోత్రించదు. స్తోత్రం దేవా, స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు దేవుడే మన యొక్క ఆరాధన అంతటిని భారోహించి నడిపించి ఉన్నారు గనక దేవుని స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త స్తుతి, ఘనత, మహిమ దేవునికే చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప యేసయ్య, మీకు ఘననామం కొరకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
మా యొక్క ఆరాధన అంతా ఆశ్రదకరంగా మార్చినందుకు కొరకు స్తోత్రం. మీ యొక్క సన్నిధానంలోకి వచ్చిన మా ఒక్కొక్కరిని కూడా మీ యొక్క అన్ని భాషల గుర్తుతో అభిషేకింపచేసి మీరు మాతో మాట్లాడిన మీ యొక్క వాక్కుల కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా, స్తోత్ర. ఇప్పుడు మేము వినిన విధముగా మా యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్టుకు ఈ దినాలలో మీ యొక్క కృపను మాకు అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానము గురించి విని అది చూచుటకు ఆ యొక్క దేశమునకు వెళ్ళి ఉన్నది ప్రభా. కానీ ఆ యొక్క సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మేము చదువుచున్నాం ప్రభా. షేబా దేశపు రాణి వచ్చి నేరస్థాపన చేయక ముందుగానే ఈ యొక్క కార్యములలో మేము ఒక్కొక్కరము కూడా ప్రభా కృపను పొందుకొని జీవించటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నా. ఆ షేబా దేశపు రాణి ఆ యొక్క దేశమునకు వెళ్ళి చూసిన తర్వాత విస్మయము చెందినటువంటి ఒక కార్యముల గురించి మేము చూచుచున్నప్పుడు ప్రభా అక్కడ భోజనపు బల్ల మీద పెట్టబడుచున్న ఆ యొక్క ఆహారము గురించి ఆమె విస్మయం పొందినట్లుగా మేము విని ఉన్నాం ప్రభా. నిజమే తండ్రి, ఈ యొక్క దినములలో మీరు మా ఒక్కొక్కరు నిమిత్తము ప్రభా మీ యొక్క మహిమ కలిగిన ఆ యొక్క జీవాహారమై ఉన్న ఆ యొక్క శరీరములో ఈ లోకములో మీరు మా కొరకు అనుగ్రహింప చేసి ఉన్నారయ్యా. ఆ యొక్క ఆహారములో పక్షపాతము లేని ఆహారము, అక్కడ ఆ యొక్క జ్ఞానమును మేము చూచినప్పుడు అది పక్షపాతము లేని ఒక జ్ఞానముగా కనబడుచున్నది. అందువలన ఆమె విస్మయం పొందినట్లుగా మేము వినిన్నామయ్యా. ఈ దినములలో ప్రభా మరణము లేని ఆ జీవాహారము, స్వస్థతను కలుగు చేయుచున్న ఆ యొక్క జీవాహారములో ఒక గొప్ప పక్షపాతము లేని యొక్క ఆహారమును మేమొక్కొక్కరము కూడా ప్రభా దాన్ని భుజించుచు విస్మయం పొందిన వారుగా మేమున్నట్లయితే షేబా దేశపు రాణి మా మీద నేరస్థాపన చేయదు ప్రభా. ఈ దినములలో అటువంటి ఆహారమును గురించి ఘనపరిచేవారుగా మార్చబడుటకు మీరు మా ఒక్కొక్కరికి కృపదయ చేయండియ్యా. ఇంకను చూచినట్లయితే సేవకులు కూర్చుండే పీఠములని మేము విని ఉన్నాం ప్రభా. నిజమే తండ్రి, ఈ యొక్క దినములలో మేము చూచినట్లయితే సొలొమోను రాజు తన యొక్క సింహాసనములో వేరే ఎవరికి ఇచ్చుటకు ఇష్టపడలేదు ప్రభా. కానీ మీరు గొప్ప దేవుడుగా ఉండి పరలోకములో ఉన్న ఆ యొక్క సింహాసనమును మా ఒక్కొక్కరికి అనుగ్రహించు నిమిత్తమై పెండ్లి కుమార్తెగా మమ్మల్ని చూచుచున్నారు ప్రభా. జయించిన వానికి ఆ సింహాసనమును ఇచ్చదురని వాగ్దానం చేశారు ప్రభా. నిజమే తండ్రి, సొలొమోను కంటే గొప్ప దేవుడు ప్రభా. ఈ లోకములో ఆ కార్యము ఎవ్వరు చేయలేని ఒక గొప్ప కార్యమును మీరు మా కొరకు చేయించున్నారు. అటువంటి ఒక సింహాసనములో ఈ లోకములో ఉన్న మేము ఒక్కొక్కరము కూడా పెండ్లి కుమార్తెగా మార్చబడి జయ జీవితము చేయొచ్చు. ఆ సింహాసనమును స్వతంత్రించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి కృపను అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకను చూచినప్పుడు అతని ఉపచారకులు కనిపెట్టుటయు వారి వస్త్రములు అని మేము వినినామయ్యా. వారి యొక్క ఉపచారకులు ముందుగానే వచ్చి కనిపెట్టే వారిగా ఉన్నారు ప్రభా. నిజమే తండ్రి, ఈ యొక్క దినములలో మాలో కనబడుచున్న అవిధేయతలను క్షమించు ప్రభా. మీరు మాకు నియమించిన అన్ని ప్రార్థనలకు సమయములకు ముందుగానే కనిపెట్టచ్చు. ఇంకను మా యొక్క ఆత్మీయ జీవితములో క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టే వారుగా మేము ఒక్కొక్కరము మార్చబడుటకు మీ కృపను దయచేయండి ప్రభా. వారి యొక్క వస్త్రములు అని వినినప్పుడు తెల్లని వస్త్రములు ధరించవలెను, దాని ద్వారా దేవుడు గణపరచబడుచున్నారని వినినామయ్యా. తెలుపు అనగా పరిశుద్ధత. ఈ యొక్క దినములలో ఇటువంటి ఒక పరిశుద్ధకరమైన వస్త్రములు ధరించుచు యేసు రాకడ కొరకు కనిపెట్టచ్చు మిమ్మల్ని గణపరిచే ఒక గుంపుగా మార్చబడుటకు మీరు మా ఒక్కొక్కరికి కృప దయచేయండి ప్రభా. ఇంకను చూసినట్లయితే గిన్నెలు అందించువారును